ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కొత్త వాహనాన్ని ప్రారంభించారు. అలావి చూద్దాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నూతన లోగోని ఆవిష్కరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్, ఇప్పుడు ఒక హిస్టారిక్ మూమెంట్ ని మనం అందరం వీక్షించబోతున్నాం. అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు పాటిస్తున్నారు అనే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ యావత్ భారతదేశానికి ఒక తలమానికంగా, ఒక రోల్ మోడల్ గా నిలబడబోతున్నాం. ట్రాన్స్జెండర్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనే ఉద్దేశం, ఒక గొప్ప విజన్. ఒక స్టిగ్మా ఉన్న సొసైటీలో ట్రాన్స్జెండర్స్ కంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పించి రాష్ట్ర పోలీస్ శాఖలో వారికి ఉద్యోగాలు అందించడం మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మాత్రమే సాధ్యమైంది అని సందర్భంగా చెప్పుకోవాలి. విత్ ఇన్ నో టైం వారిని ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ వేదిక మీద వారు ఎన్రోల్మెంట్ లెటర్స్ ని కూడా తీసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ వారి ప్రత్యేకమైనటువంటి డిస్ప్లే, ఆ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు వీక్షిద్దాం. వెల్, ఈ రోజు మరి వేదిక మీద మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎన్రోల్మెంట్ లెటర్స్ అందుకోబోతున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఒక టెంపరరీ పద్ధతిలో వీరిని రిక్రూట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ ముందుగా చందోలి అర్జున్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతోటి మనం వీరిని ప్రోత్సహిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చందోలి అర్జున్ ప్రత్యేకించి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు సమాజంలో, వారికి ఒక గుర్తింపు కలిగించి అందులోనూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వారికంటూ